భారత చరిత్ర గతిని మార్చేసిన ఒక గొప్ప మహిళ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమె కేవలం ఒక అక్షరంతో మొదలుపెట్టి ఏకంగా సమాజపు సంకెళ్లనే తెంచేశారు. తన జీవితాన్నే ఒక ఉద్యమంగా ఎలా మార్చుకున్నారు, కోట్లాది మందికి ఎలా స్ఫూర్తిగా నిలిచారో ఇప్పుడు చూద్దాం. ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో ఆటంకాలను తట్టుకోవాలి. ఈ మాటలు సావిత్రీబాయి ఫూలే జీవితాన్ని చూస్తే అక్షరాలా నిజమనిపిస్తాయి. ఆమె ఎదుర్కొన్న ఆటంకాలు, ఆమె చూపిన ధైర్యం, అసలొక సాధారణ బాలిక అసాధారణ శక్తిగా ఎలా ఎదిగారో చూద్దాం. ఆమె కథ ఎక్కడ మొదలైందో తెలుసా? 9ఏళ్ల వయసులోనే బాల్య వివాహం, ఇంటిపని తప్ప మరో ప్రపంచం ఏంటో కూడా తెలియని అమాయకత్వం, కనీసం అక్షరముక్క కూడా రాని ఒక నిరక్షరాస్యురాలు. అలాంటి ఒక అమ్మాయి చరిత్రను సృష్టిస్తుందని ఆ సమయంలో ఎవరైనా ఊహించి ఉంటారా? కాని ఒక అవమానం, ఒకే ఒక్క సంఘటన ఆమె జీవితాన్నే కాదు, యావత్ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఇంతకీ ఏంటా కీలకమైన క్షణం చూద్దాం. ఒకరోజు ఆమె భర్త జ్యోతిరావు ఫులే తన స్నేహితుడి పెళ్లికి వెళ్ళి చాలా బాధతో, వేదనతో ఇంటికి తిరిగి వచ్చారు. అతని కళ్ళు అవమానంతో ఎర్రగా కందిపోయున్నాయి. అక్కడ తన కులాన్ని బట్టి జరిగిన అవమానాన్ని ఆయన అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకిలా జరిగింది, ఎందుకీ అవమానం అని సావిత్రిబాయి అడిగినప్పుడు జ్యోతిరావు ఒకటే చెప్పారు. కారణం అక్షరంపై అధికారం, అంటే చదువు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమవ్వడం. ఈ జ్ఞానం, ఈ చదువే కుల వ్యవస్థకు, వాళ్లు పడుతున్న బాధలకు మూలమని ఆయన ఆ రోజు గ్రహించారు. అప్పుడు సావిత్రీబాయి చాలా ప్రశాంతంగా ఒక ప్రశ్న అడిగారు. కాని ఆ ప్రశ్నే ఒక పెను ఉద్యమానికి బీజం వేసింది. ఆమె ఏమన్నారంటే, మరి ఆ అక్షరంపై మనం కూడా అధికారం చెలాయిస్తే? అంతే, ఆ ఒక్క ప్రశ్న వారిద్దరి జీవిత లక్ష్యాన్నే మార్చేసింది. ఇక అప్పటినుంచి వారి ప్రయాణం మొదలైంది. ఆ క్షణంలోనే జ్యోతిరావు ఒక నిర్ణయానికొచ్చారు. మార్పు ఎక్కడో బయట కాదు, తన ఇంట్లోనే మొదలవ్వాలని, తన భార్యతోనే మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నారు. అలా భర్తే ఆమెకు గురువయ్యాడు. ఇక చూడాలి, ప్రతి రాత్రి వాళ్ల ఇల్లు ఒక పాఠశాలలా మారిపోయింది. జ్యోతిరావు బోధిస్తుంటే సావిత్రీబాయి ఎంతో పట్టుదలతో నేర్చుకున్నారు. అతి తక్కువ టైంలోనే ఇంగ్లీష్, సంస్కృతం, గణితంలో మంచి ప్రావీణ్యం సాధించారు. కాని ఆమె అక్కడితో ఆగలేదు. అహ్మదాబాద్ వెళ్లి ఫార్మల్గా టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. వాళ్ల జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలివి. జనవరి 1, 1848 ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి పూణేలో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. అదే రోజు సావిత్రీబాయి దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం మొదలుపెట్టినప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా? కేవలం 18 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి, 18ఏళ్ల వయసులో ఒక సమాజపు కట్టుబాట్లనే సవాలు చేశారు. అయితే వాళ్ల లక్ష్యం కేవలం అక్షరాలు నేర్పించడంతోనే ఆగిపోలేదు. విద్య అనేది సామాజిక అన్యాయాలపై పోరాడటానికి ఒక ఆయుధం మాత్రమేనని వాళ్లు బలంగా నమ్మారు. సావిత్రిబాయి ఒక శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చారు: మహిళా హక్కులే మానవ హక్కులు. ఈ ఒక్క వాక్యం ఆమె పోరాటానికి తాత్విక కేంద్రంగా మారింది. ఎంతోమంది మహిళల్లో చైతన్యాన్ని రగిలించింది. ఆమె పోరాటం విద్య దగ్గరే ఆగిపోలేదు. సమాజంలో ఉన్న ప్రతి అన్యాయాన్ని ఆమె ప్రశ్నించారు. వితంతువుల తలనీలాలు తీయించే ఆచారాన్ని ఎదిరించారు. దానికోసం మంగలివారితో సమ్మెకూడా చేయించారు. ఆశ్రయం లేని గర్భవతులకు బాలహత్యా ప్రతిబంధ గృహ అనే ఒక ఆశ్రమాన్ని కట్టించారు. చివరికి తన భర్త చనిపోయినప్పుడు కూడా సాంప్రదాయాలను పక్కనబెట్టి తానే స్వయంగా ఆయన చితికి నిప్పంటించారు. మరి వాళ్ల కృషి ఫలితం ఎలా ఉందో తెలుసా? మొదటి పాఠశాల మొదలుపెట్టిన కేవలం 4ఏళ్లలోపే వాళ్లు స్థాపించిన పాఠశాలల సంఖ్య 20కి చేరింది. వాళ్ల సంకల్పం ముందు ఏదీ అసాధ్యం కాలేదు. ఇక సావిత్రిబాయి జీవితంలో చివరి ఘట్టం గురించి చెప్పుకోవాలి. మానవ సేవకు ఆమెకున్న అంకిత భావానికి ఇదొక ప్రతీక. ఆమె తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉన్నారు. ఆమె నిస్వార్థ సేవకు ఈ 2 సంఘటనలు చాలు. 1896 కరువు వచ్చినప్పుడు ఆమె దాదాపు 2000 మంది అనాథ పిల్లలను చేరదీసి పోషించారు. మరుసటి ఏడాదే 1897లో ప్లేగు మహమ్మారి విజృంభిస్తే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోగులకు సేవ చేశారు. కాని విధి చాలా విచిత్రమైనది కదా. అలా ఇతరులకు సేవ చేస్తున్న క్రమంలోనే ఆమెకు ప్లేగు వ్యాధి సోకింది. 1897లో తన 66వ ఏట ఆమె ఎలాగైతే బతికారో, అంటే ఇతరులకు సేవ చేస్తూనే అలాగే కన్నుమూశారు.
తన ఆశయ సాధనలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కొందరు రాళ్లు రువ్వారు, బురద చల్లారు, సమాజం నుంచి వెలివేశారు. అయినా సరే ఆమె ఉక్కు సంకల్పం ముందు ఏదీ నిలవలేకపోయింది. ఆమె అడుగు ఒక్కసారి కూడా వెనక్కి పడలేదు. ఆమె సంకల్పం ఎన్నడూ సడలలేదు. సావిత్రీబాయి ఫూలే వెలిగించిన ఆ జ్ఞానదీపం ఈ రోజుకి మన సమాజానికి వెలుగునిస్తూనే ఉంది. అయితే ఒక ప్రశ్న, దాని వెలుగు నేటి సమాజంలో ఎలా ప్రకాశిస్తోంది? ఆ వెలుగును మనం ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి? ఈ ఆలోచనతోనే ఈరోజు ముగిద్దాం.